దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము భారతదేశంలో మహారక్షణ కలుగు చేయవాడు యెహోవాయే. కీర్తన గ్రంథము 74:12 స్వాతంత్రం వచ్చిందని ఎన్నో సంబరాలు చేస్తున్నారు దేశ నాయకులు, దేశ ప్రజలు. స్వాతంత్ర భారతదేశమునకు జయహో జయహో అని నినాదములు పలుకుతున్నారు. కారణం, ఈనాడు అనేక దేశములకు పోటీగా సమముగా నిలిచినదని దేశ జనులు ఒవ్విళ్ళూరుతున్నారు, ఎంతో గర్వపడుతున్నారు కూడా. కాదనలేని సత్యము కదండి. సగౌరవముగా స్వాతంత్ర సమరంలో స్వతంత్ర సమరయోధులు పాల్గొన్నారు. రక్తసిక్తముతో కాదు స్వాతంత్రం సంపాదించుకోవాలన్నది. కత్తి పట్టకుండా, హింసలు పడకుండా, తుపాకీ పట్టకుండా యేసుక్రీస్తు చెప్పిన సూక్తి మహాత్మా గాంధీ గారు ఆచరించినట్లు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపాలి కానీ ఎదురు దెబ్బ కొట్టకూడదని అంత సహనముతో, సాహసముతో, ఓర్పుతో, సమైక్యతతో స్వాతంత్రం తెచ్చారండి ఆనాటి మహామేధావులు, జ్ఞానవంతులు. శాంతితోనే స్వతంత్రం రావాలని కోరుకున్నారు ఆనాటి త్యాగమూర్తులు. ఇంగ్లీషు వారిని తరిమి కొట్టి ఉన్నత దేశములకు సమముగా ధీటు రాయిగా ఆ దేశములకు ప్రక్కన నిలవబడే స్థాయి దక్కింది. పశు సంపద, పాడి పంటలు గల దేశము భారతదేశము. వ్యవసాయమునకు అగ్రపీఠం వేసింది భారతదేశము. భారతదేశంలో తాజ్మహల్ ప్రపంచ అద్భుతములలో కల్లా ఒకటి. ప్రకృతి వనరులకు అందాల హరివిల్లు భారతదేశం అండి. అద్భుత దృశ్యాలకు పెట్టింది పేరు భారతదేశము. యుద్ధములు వచ్చిన శత్రు సైన్యమును వెనక్కి తరిమి కొట్టగలిగే సైనిక దళము కలిగిన సుసంపన్నమైన దేశము భారతదేశము. కులమత భేదాలు, పేద గొప్ప అని తారతమ్యం లేని దేశము భారతదేశం. మహాజ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు చంద్రమండలమపై అడుగుపెట్టి ధైర్యశాలులు, సాహసవీరులు కలిగిన భారతదేశము. ఆట పోటీలలో, సంగీత విభాగంలో అగ్రగామి పొందిన దేశము భారతదేశం. ఎస్తేరు గ్రంథము 1:1 ప్రకారం, 8:9 ప్రకారము పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు భారతదేశము పేరు దక్కించుకున్న భారతదేశం గురించి రాణి అయిన ఎస్తేరు 4 ఎస్తేరు గ్రంథం 4:16-17 అప్పుడు ఎస్తేరు, నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించదును, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించి ఉపవాసముండిరి. ఎస్తేరు గ్రంథం అటువంటి ఎస్తేరు గ్రంథంలో యూదులను రక్షించుకున్నదండి ఎస్తేరు. అట్టి రీతిగా మనము కూడా మన భారతదేశం గురించి మనము ప్రార్థన చేద్దాము. అప్పుడు దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించుదామండి. ఎస్తేరు గ్రంథం 9:27-31 వారికి ఆ యొక్క యూదులను అందరినీ రక్షించినప్పుడు వారు ఘనముగా పండుగ చేసుకున్నారట. ఆ రీతిగా మనము కూడా అట్టి రీతిగా భారతదేశం గురించి ప్రార్థన చేసినప్పుడు, దేశమా ఉల్లసించి ఉత్సహించుము అన్నట్లుగా యోవేలు గ్రంథంలో 2:21-25 చెప్పినట్లుగా అట్టి రీతిగా మనము సంతోషించుదామండి. భారతదేశమును సగర్వముగా చెప్పగలిగే భారతదేశము జిందాబాద్, అమర్ రహే భారత్ జిందాబాద్. ఆమెన్.